యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో స్పెషల్ వచ్చైతే అండి మొక్కజొన్న గారెలండి. ఇవాళ చేసుకుంటున్నాం మేమైతే. కంకులు అయితే తీసుకొచ్చారండి మా వాళ్ళు. స్వీట్ మొక్కజొన్న గారెలు చేస్తున్నానండి నేనైతే. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయండి, హెల్తీ ఫుడ్ కూడా. చూసారు కదండి, గింజలు అయితే ఇలా ఒలుసుకోవాలండి మనం. గింజలన్నీ కూడా త్వరగానే అయిపోతుందండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలాగైతే ఒలుసుకోవాలండి గింజలన్నీ కూడా. ఇవ్వండి, ఇలాగైతే ఒలిసి పెట్టుకున్నాను నేనైతే గింజలన్నీ కూడా. ఏంటికుండి ఏం మాట్లాడలేదు కదా. మనమైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి ఇవన్నీ కూడా. 3/4 కేజీ కంకి గింజలకి అయితే అండి మనకి 1/2 కిలో బెల్లం అయితే పడుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు మనం పిండి లెక్క గ్రైండ్ పట్టుకుందాం మనము. నేనైతే మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. బెల్లం అయితే ఇలా సగం ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా గ్రైండ్ పట్టుకుందాం మనము. చూద్దామా ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో పిండి అంతా కూడా. చూసారు కదండి, మనకి గారెకి సరిపోతుంది. బెల్లం అనేది ఎంత పడుతుందా ఏంటా అనేది చూసుకొని వేసుకుంటూ ఉండాలండి మనము. నేనైతే ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి ఇందాక మిక్సీ పట్టిన పిండి ఉంది కదా, మనమైతే ఇప్పుడు గారెలు అయితే వేసుకుందాము. ఒకసారి పిండిని కూడా చూపిస్తాను. చూసారు కదండి, పిండి అంతా కూడా ఎలా ఉందో మనకైతే. మనకి గారెకి ఎంతవరకు ముద్దాలకు వస్తుందో అంతవరకు అయితే మనం పట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడైతే మనం గారెలు అయితే వేసుకుందాము. చూసారు కదా, గారెలు అయితే నెమ్మదిగా వేసుకోవాలండి. నేనైతే ఇలా ఆకు మీద చేసుకుంటున్నాను. ఇది ఏం ఆకు అనుకుంటున్నారండి? తమలపాకు ఇదంతా కూడా. ఇవ్వండి, ఈజీగా వస్తుంది మనకి ఆకు మీద అయితే. చూసారు కదండి, ఆకు మీద వేసుకున్నా కూడా మనకి చాలా బాగా వస్తుంది కదా. చూసారు కదండి మనకి ఎలా ఫ్రై అయిపోతున్నాయో, చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా మనకి బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒకళ్ళైతే కామెంట్ అయితే పెట్టారండి, అక్క మొక్కజొన్న గారెలు చేయండి అనేసి. వాళ్ళ కోసం అయితే నేను మొక్కజొన్న గారెలు అయితే చేస్తున్నానండి. చూసారు కదా, చాలా బాగా వస్తున్నాయండి. నా ఛానల్ని అయితే ఇలాగే సపోర్ట్ చేయండి అందరూ కూడా. మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నేనైతే. చూసారు కదండి, మొక్కజొన్న గారెలు అయితే బాగా వచ్చాయండి. సూపర్గా ఉన్నాయండి మొక్కజొన్న గారెలు కూడా. ఫైనల్గా మా మొక్కజొన్న గారెలు అయితే తయారు చేసుకోవడం అయితే అయిపోయిందండి. మీరు కూడా తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.